ఆలు క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వాము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, శనగపిండి, నూనె, స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు. ఆలు క్యాబేజ్ పకోడీ కావాల్సిన పదార్థాలు అయితే చూసాం కదా, ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ కడాయి. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకో. ఇప్పుడు తురిమిన ఆలును వేసుకో. ఓకే ఇప్పుడు క్యాబేజీ వేసుకో. ఓకే కొంచెం ఉల్లిపాయలు. ఓకే. నీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ పోతినేని. ఒక డైలాగ్ చెప్తావా? ఇలాగా ఒక పాట పాడతావా? వద్దా, వద్దా? నా గొంతు చాలా బాగుంది. కానీ రాకపోతే నేను ఒకసారి డాన్స్ చేస్తావా? చేస్తా. హీరో గారు వస్తే మాత్రం డాన్స్ ఆటోమేటిక్ వస్తుంది. ఏ పాటకి వేస్తావు? ఒకవేళ రామ్ వచ్చారనుకో, ఒకవేళ మనకి గెస్ట్ గా ఏం సాంగ్ వేయాలని ఉంది రామ్? ఉండిపో ఉండిపో సాంగ్. వావ్, అది అది మ్యాటర్. ఇప్పుడు శనగపిండి వేసుకో. ఓకే. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్. ఓకే. పచ్చిమిర్చి కొంచెం. ఓకే. స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టమా నీకు? స్పైసీ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టమా? స్వీట్స్. స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టమా? ఏంటి నీ ఫేవరెట్ స్వీట్? కాజు కట్టి. ఓకే. ఇప్పుడు నేను కొంతమంది హీరో నేమ్స్ చెప్తా, వాళ్ళ నేమ్స్ చెప్పినప్పుడు నీకు ఏ స్వీట్ గుర్తొస్తో చెప్పు నాకు. ఓకే ఓకే, లెట్స్ సి. రామ్ పోతినేని. కాజు కట్టి. ఫేవరెట్ అని ఫేవరెటా? ఎన్టీఆర్ గారు. జిలేబీ. ఓకే. మహేష్ బాబు గారు. రస్మలై. వా, ఇది ఎందుకో నాకు యాప్ట్ అనిపిస్తుంది. ఓకే. ఇంకెవరున్నారు? ఓల్డ్ జనరేషన్కి వెళ్దాం. చిరంజీవి గారు. సున్నుండ. నైస్. నెక్స్ట్ ఏం చేస్తున్నా? గార్లిక్ పేస్ట్. ఓకే. ఇప్పుడు వామ్ వేసుకో. ఓకే. హాఫ్ స్పూన్ ఉప్పు. పసుపు కొంచెం. ఓకే. కారం కొంచెం. కరివేపాకు. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకో. ఓకే. స్పూన్ కంటే చేతితో మిక్స్ చేస్తే కొంచెం మంచిగా ఫ్లేవర్స్ అన్ని కలుస్తాయి కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకో. ఓకే. ఇప్పుడు మిక్స్ చేసుకో. ఓకే. సరే అనుష, వచ్చిన దగ్గర నుంచి నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నా, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఎట్లా చెప్తుంది అంటే, ఇప్పుడు నా ఛాన్స్ వచ్చింది, నీకుంటది అన్నట్టు. సరే అడుగు. పాటలు పాడు, అవి తప్ప ఏమన్నాడు? మీకు నచ్చిన హీరో ఎవరు? కొంచెం ఒక 1% మహేష్ బాబు. అడగాల్సిన క్వశ్చన్ అది కాదు, ఓకే, అడిగేస్తున్నాను. అడగండి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయి, ఏంటది? ఒకటి పట్టుకుంటే నేను ఊగుతాయా? ఒక హింట్ ఇవ్వను. హింట్ అప్పుడే ఇవ్వను. మీరు చూస్తుంటే చాలా షార్ప్గా కనిపిస్తున్నారు. చూడ్డానికి షార్పే, థింక్ చేయడానికి. ఒకటి పట్టుకుంటే రెండు ఊగుతాయా? అవును. ఏంటది? అదేమైనా వస్తువా లేకపోతే తినే పదార్థమా? ఏంటది? హింట్ నాకే తెలీదు. ఆన్సర్ అయినా తెలుసా? ఆన్సర్ నాకు తెలుసు. ఆన్సర్ తెలుసా? దాని చుట్టూ ఏదో ఒక హింట్ ఉంటుంది కదా. నువ్వే ఆలోచించు, నేను పకోడీలు అయిపోయే వరకు నేనే చెప్తాను. సరే, నువ్వు పకోడీలు చేస్తూ ఉండు, ఈ లోపు నేను ఆలోచిస్తుంటాను. ఓకేనా? ఇప్పుడు పిండి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పకోడీలు వేసుకున్నాం. ఓకే. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక 3 minutes దీన్ని ఫ్రై చేసుకో. ఓకే. రెడీ అయిపోయిందా? ఇంకొక 1 minute పడుతుంది. ఓకే. నేను అడిగిన దానికి ఆన్సర్స్ దొరికిందా? ఏదో ఒక హింట్ అంటే, అది డైలీ లైఫ్లో ఏదైనా యూజ్ చేస్తామా దాన్ని? కూరగాయల బండిలో దగ్గర ఉంటుంది. కూరగాయల బండిలో ఉంటుందా? కూరగాయలు మనకి వాళ్ళు ఎలా ఇస్తారు కొన్నప్పుడు? బేసిక్గా నేనైతే ఏదో బట్టల సంచి తీసుకొని వెళ్తా, అందులో కూరగాయలు పెట్టుకొని వస్తా, లేకపోతే క్యారీ బ్యాగ్స్ లో తీసుకొని వస్తాం. వెయిట్ చూసి ఇస్తారు కదా. ఓహో, ఆ బ్యాలెన్స్ చేసేదా? ఒకటి పట్టుకుంటే ఇంత టాలెంటెడ్. అందులో ఇన్ని అర్థాలు ఉన్నాయని తెలియదు సార్ మాకు. సైలెంట్ ఉన్నావు అని నీలో చాలా వెయిట్ ఉందమ్మా. అయిపోయింది అనుకుంటా ఫ్రై. నా బుర్ర ఫ్రై చేసింది ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ ఫ్రై చూద్దాం. సర్వింగ్ ప్లేట్ తీసుకోండి.
సో అంతేనా, ఇంకా రెడీ అయిపోయినట్టేనా? యా, అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకో. ఓకే. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో మన అక్షయ తయారు చేసిన ఆలు క్యాబేజ్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. ఆలు క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆలు, క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వాము, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, శనగపిండి, నూనె, స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు. ఆలు క్యాబేజ్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అందులో నూనె పోసి వేడెక్కనివ్వాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో తురిమిన ఆలు, క్యాబేజ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు వేసి కలుపుకోవాలి. తర్వాత తగినంత నీళ్లు వేసి కలుపుకొని వేడెక్కిన నూనెలో పకోడీలు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మన వేడి వేడి ఆలు క్యాబేజ్ పకోడీ రెడీ.